నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు, జీవితాంతం వారి ఏ విధంగా ఉంటారు, అలాగే జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అనే వాటన్నిటి గురించి అయితే మాకు లాస్ట్ వీడియోలో తెలియజేశారు. అలాగే ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ధనుర్రాశి. మరి ఈ ధనుర్రాశి వ్యక్తులు కూడా జీవితాంతం వీళ్ళు ఎలా ఉంటారు, వీరి యొక్క లక్షణాలు ఏంటి, అలాగే వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు ఏంటంటే వీరి జీవిత భాగస్వామితో కూడా ఏ విధంగా మసులుకుంటారు అనే వీటన్నిటి గురించి మాకు ఒకసారి తెలియజేయండి అమ్మా. ధనస్సు రాశికి అధిపతి గురువు కనుక చాలా బాగుంటారు. వీళ్ళు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు, ఎదుటి వాళ్ళని ఆకర్షించబడతారు. వీళ్ళు ఓకే, చాలా అట్రాక్టివ్ పర్సన్స్ అనమాట వీళ్ళు చక్కగా. సో ధనస్సు రాశి అనేది ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ధనస్సు రాశి లక్షణాలు చెప్తున్నాం. సో ప్రతి ఒక్క మనిషికి ధనస్సు రాశి గురించి లక్షణాలు ఇలాగే ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కాకపోతే ఇందులో మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి, వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్ పనిచేస్తూ ఉంటుంది. ఆ పేర్లో ఉన్న నెంబర్ ప్రకారం వీళ్ళకి ఉన్నాయి ఇబ్బంది. వాళ్ళ జన్మజాతకం ఏదైతే పుట్టినప్పుడు ఒక జాతకం ఏర్పడుతుంది కదా, గ్రహస్థితి అదిను, దాన్ని బట్టి వాళ్ళ కుండలి జాతకం ఎలా ఉందో దాని ప్రకారంగా ఉంటుంది. అయితే రాశి లక్షణాలు అయితే ఎక్కడికి పోవు, రాశి లక్షణాలు కొన్ని ఉంటాయి. సో మనం ఒక మనిషి రాశి లక్షణాలు చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, అందులో 50 to 60% కొంతమందికి మ్యాచ్ అవుతాయి, 30% కొంతమంది మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంది, పేరు బ్రహ్మాండంగా ఉంది అనుకోండి, సో వాళ్ళు చూసే అవకాశం ఉండదు, ఫాస్ట్గా వెళ్తారు. కొంచెం జాతకం బాగాలేదనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. సో జాతకంలో యోగం లేదండి. ధనస్సు రాశి అంటే ఏంటంటే చాలా నిజాయితీ పరులని అర్థం. కానీ ఈ రోజులు నిజాయితీగా చేసే పనులు చేసేవాళ్ళే లేదు, తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు. సో రోజు రోజుకి అది ఇంకా మారిపోతుంది. సో అలా ఉన్నారు వీళ్ళు అని అంటే మేము అలా లేవని చెప్పి కామెంట్ పెట్టాల్సి వస్తుంది. అలా కొంచెం జరుగుతుంది. సో ధనస్సు రాశిలో వీళ్ళు జనరల్గా ఏంటంటే మనుషుల లక్షణాలు, రాశి లక్షణాలు అయితే ఏంటంటే చాలా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, చాలా శుభ్రత ఉన్నవాళ్ళు. వీళ్ళకి చాలా శుభ్రత ఎక్కువ అనమాట. ఏ విషయమైనా సరే కొంచెం నీట్గా ఉండాలి, ఇల్లంతా అందంగా ఉండాలి, ఆఫీస్ అంటే నీట్గా ఉండాలి, ఒక ఆర్గనైజ్గా ఉండాలి, ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో ఎప్పుడు ఏది ఎలా ఉన్నా సరే, అంటే చాలామంది ఏంటంటే ఆ నీట్నెస్ లేకపోతే ఏం భరించలేరు అనమాట వీళ్ళు. మైండ్ అసలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండే లక్షణం ఈ ధనస్సు రాశి వాళ్ళు వీళ్ళు ఫస్ట్. సో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అందులో. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ కంటే కూడా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. చదువుకున్నారా అంటే చాలామంది ధనస్సులో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది చెప్పుకోవచ్చు, మనం వేల మంది లెక్క పెట్టచ్చు. కానీ వీళ్ళ తెలివితేటలు చాలా బాగుంటాయి, వ్యాపార వ్యక్తంగా ఉంటాయి వీళ్ళ తెలివితేటలన్నీ. స్టడీ కన్నా నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని చాలా అనాలిసిస్ చేసి వాళ్ళ ఓన్గా చేసుకునే శక్తి ఉంటుంది అనమాట. సో ఈ ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళు చాలామంది అన్ని రంగాల్లో రాణించగలిగే శక్తి ఉన్న వాళ్ళు, అన్ని రంగాల్లో ఉంటారు. ఈ రంగం వీళ్ళకి సూట్ అవుతుంది, ఆ రంగం సూట్ అవుతుంది చెప్పగలరు. అంటే ఒక్కొక్క రాశి ధనస్సు అన్నప్పటికీ ఏమవుతుంది, అన్ని రంగాల్లోకి వెళ్తారు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి, తర్వాత వ్యాపారం తీసుకోండి, వ్యాపారంలో రియల్ ఎస్టేట్ తీసుకోండి, క్యాటరింగ్ తీసుకోండి, అన్ని అంటే ఉద్యోగాల కంటే కూడా వీళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సో వీళ్ళు తెలివైన వాళ్ళని చెప్తాను కదా, ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు కొంచెం ఏ పని ఎలా చేసుకోవాలనేది అనాలిసిస్ చేయడం వచ్చు. కొంతకాలం ఉద్యోగం చేసినా ఆ డబ్బును సంపాదించి దాంతో వ్యాపారం చేయడం, ఆ వ్యాపారంలో రాణించడం బాగా అలవాటు వీళ్ళకి. అది బాగా వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేది వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. చాలామంది ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉంటారు. ధనస్సులో చదివిన డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు మంచి హస్తవాసమే అవుతారు. వాళ్ళ చేతితో వైద్యం చేస్తే అది తొందరగా వాళ్ళకి బాగుంటుంది. చాలామంది అంటే మీరు మీ గురువు గారు డాక్టర్ గారు చెప్తే ఈ మందు వేసుకుని వెంటనే తగ్గిపోయిందని మాకు అంటుంటారు కదా, దీనికి కూడా ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి అదృష్ట యోగం అనమాట. సో అలాంటి లక్షణాలు ఎక్కువగా ధనస్సు వాళ్ళకి ఉంటుంది. ఇంకా జీవిత భాగస్వామికి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మంచి వాళ్ళు దొరుకుతారు వీళ్ళకి, 110% మంచి వాళ్ళు దొరుకుతారు. ఎవరికో ఒకరికి ఇద్దరికి అంటే మనం ఇప్పుడు ఒకప్పుడు ధనస్సు రాశికి మంచి వారి జీవిత భాగస్వామి చాలా తెలివైంది అండ్ వీళ్ళకి అనుకూలంగా మారే అమ్మాయి లేదా అబ్బాయి, అబ్బాయిలకైతే అమ్మాయి, అమ్మాయిలకైతే అబ్బాయి. సో అనుకూలంగా మారుతారు, వీళ్ళకి అన్ని అనుకూలంగా చేసి పెట్టేవాళ్ళు, వీళ్ళ ఆలోచనలతో వీళ్ళు నడిచేవాళ్ళు, వీళ్ళతో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, అలా అండర్స్టాండింగ్ చాలా బాగుండే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజులు చెక్ చేసుకుంటే మళ్ళీ అలా చాలా తక్కువైపోయారు. ఎందుకంటే ఇవాళ రోజున ఎన్ని బాగున్నప్పటికీ కూడా ఒక డిఫరెన్స్ ఏంటి, ఏదో ఒక చిన్న ఈగోతో వాళ్ళు చిన్న చిన్న విషయాలతో విడిపోతున్నారు. సో కొంతమంది వివాహాలు చేసుకోవట్లేదు. సో ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి కొంచెం. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి కొంచెం మొండితనం ఉంటుంది, బయటికి కనిపించిన మొండితనం ఉంటుంది, ఎందుకు ఇలా చేయాలి మేము అనే లక్షణం కూడా ఉంటుంది. అది బయటికి కనబడదు. అంత వీళ్ళకి కనిపించేదంతా కొంచెం శుభ్రము, మంచిగా మాట్లాడడము,
ఎదుటి వాళ్ళతో ఏ విషయాలైనా సరే కోపం లేకుండా మాట్లాడగలుగుతారు. చాలా కోపం ఎక్కువ వీళ్ళకి. కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఆ కోపం చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడే శక్తి వీళ్ళకి ఉంది. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా, సో వీళ్ళకి నాలెడ్జ్ అని చెప్పేసి, సో ఆ, ఎక్కడ ఎలా మాట్లాడాలి అని బాగా తెలుసు అనమాట. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడగలుగుతారు. కానీ ఇంట్లో మాత్రం అది ప్రదర్శించేస్తారు. ఇంట్లో టకటకటక తిట్టేస్తారు. వైఫ్నైనా అది తిట్టేస్తారు వాళ్ళు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ రిక్వెస్ట్ చేసి బతిమాలుకుంటారు. అలాగే హస్బెండ్ అయినా వైఫ్ అలాగే తిట్టేస్తుంది, మళ్ళీ సారీ అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటారు. సో ఇలా లక్షణాలు ఎక్కువగా వీళ్ళకి ధనస్సు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువ నాన్న. అలాగే అమ్మ మీరు చెప్పారు ధనుసు రాశి వారి లక్షణాలు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటారు వారు అని చెప్పేసి అని మాకు చెప్పారు. బట్ వీరికి అంతా బాగుంది. బట్ ఎంత బాగున్నా కానీ మనకి ఎక్కడో ఒక చోట చిన్న లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. సో వీరు దానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మెయిన్ కోపం ఎక్కువ అనేకంటే కూడా వీళ్ళకి ఏంటంటే సేవాతత్వం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సేవాతత్వం, సేవ చేయడం అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్. సో అది కొంచెం వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి. ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే ముందు ఉండి చేస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన పద్ధతి అనమాట అవగాహన. అంటే ఒకటే చేస్తారు, ఏదో ఒకటి నచ్చుతుంది ఆ నచ్చింది చేస్తారు. సేవ అనేది ఏంటంటే నాకు ఎవరికైనా భోజనం పడ్డ ఇష్టం, నేను అందుకే ఎవరికైనా ఎప్పుడైనా అన్నదానం చేస్తాను. అన్నదానం ఎక్కడికి వెళ్ళినా కడతారు. ఏ ఊరికి వెళ్ళినా అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ అన్నదానం కేంద్రానికి వెళ్ళి ఒక 100-200 కట్టడం అలవాటు. అలా కట్టేసి వచ్చేస్తారు. అంటే జీవితాంతం మాకు ఇదే చేయడం ఇష్టం అని చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళ జాతకం ఇప్పుడు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందే నాన్న. ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి 30 to 40 years బాగానే ఉంటుంది లైఫ్. అంటే కెరీర్ స్టార్ట్ అయింది 30 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 10 years 15 years 40-45 years వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత చాలా పెద్ద దెబ్బలు తగిలే అవకాశం ఉంది. జాతక రీత్యా ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థికంగా రావచ్చు, ఇబ్బంది. సో ఏ విధంగా తెలియదు కానీ ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో ఏవైతే నడుస్తున్నాయో వీళ్ళు ఏ రెమెడీస్ చేయాలో తెలుసుకోవాల్సింది కంపల్సరీ. వీళ్ళు తెలుసుకుని చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఏం తెలుసో తెలియకపోయినా ఒక దైవారాధన అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ప్రతి రాశికి. ధనుసు రాశి వాళ్ళకి దైవారాధన ఎప్పుడు శివారాధన చేయాలి ఎక్కువగా. వీళ్ళు అది శివాలయానికి వెళ్ళడము, శివాభిషేకం రుద్రాభిషేకం చేయించుకోవడము. ప్రదోషకాలంలో సాయంకాలం గురువారం పూట ప్రదోషకాలం అని సాయంకాలం 5:30 నుంచి 6:30 అంటారు. ఆ టైంలో శివాలయంలో అక్కడ అభిషేకం చేస్తే ఆ దేవాలయంలో వీళ్ళకి అభిషేకం చేయించుకోవడము, రెగ్యులర్గా దర్శనం చేయించుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఓకే అమ్మ, ధనుసు రాశి వారికి వచ్చేసి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి యొక్క గుణగణాలు ఏమిటి, అలాగే వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.